హైదరాబాద్లో ఉండేవారికి ఈ ప్లేస్ అయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుందండి. ఎన్ని రకాల మోడల్స్ అంటే లోపలికి ఒక్కసారి అడుగు పెడితే అస్సలు మన ఆడవారికి ముఖ్యంగా బయటికి రావాలనిపించదు. అన్ని మోడల్స్, వెరైటీస్ ఇక్కడే దొరుకుతాయండి. పెళ్ళిళ్ళకైనా, గిఫ్ట్లకైనా, కొత్తగా పెట్టే కాపురాలకైనా కానీ, దేనికైనా కానీ ఇక్కడ ఫ్యాక్టరీ నుంచి తయారవుతాయి. ఫుల్ వీడియో చూడండి. హలో అండి, నేను కుక్కడపల్లి బ్రాంచ్ వెళ్ళాను. ఇది మనకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మెయిన్ బ్రాంచెస్ వచ్చేసి సనత్ నగర్లో ఉంటుంది. అదేనండి మనందరం మెచ్చే అగ్రోమెక్ అనమాట. ఇది స్టీల్ ఫ్యాక్టరీ, స్టీల్ సామాన్లండి. మొత్తం ఇక్కడి నుంచే మనకి అంటే ఫ్యాక్టరీ నుంచి వస్తాయి అన్నమాట. మనకి కొత్తగా ఎవరైనా పెళ్ళయి ఉండి కాపురానికి పంపించేవాళ్ళు కానీ, అలానే కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసేవాళ్ళు కానీ, ఏదైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకున్నా కానీ ఇక్కడికి వెళ్తే అస్సలు మన ఊహకి అందనన్ని డిజైన్లు, మోడల్స్ ఇక్కడ లభిస్తాయండి. చాలా పెద్దది సనత్ నగర్లో ఉంటుంది. నేను సనత్ నగర్కి చాలాసార్లు వెళ్ళాను. ఈసారి వచ్చేసి నేను కూకట్పల్లి బ్రాంచ్కి అయితే వెళ్ళాను. కూకట్పల్లి ఇది అగ్రోమెక్ అండి. మనకి అందరికీ తెలుసు కదా, లూలు మాల్ పక్కనే ఉంటుందన్నమాట. అంటే ఇదే ముందు వస్తుంది. నేను కనుక ఒక కొత్త ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచే నేను సామాన్ అనేది తీసుకువెళ్తానండి. మెయిన్ నా నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇవన్నమాట. ఎందుకంటే మనకి 1 కేజీలు, 2 కేజీలు, 3 కేజీస్ మన పప్పులు ఇవన్నీ కూడా చక్కగా ఇలా పెట్టుకుంటే దాంట్లో ఏమున్నాయి అనేది మనకి తెలిసిపోతూ ఉండిద్దండి. ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టిక్, అల్యూమినియం ఇవి వాడకూడదని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు మనకి ఇంట్లో అలాంటివి ఉంటే మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పైన మూతలు కూడా మనకి మనం ఏదైతే లోపల వేసుకుంటామో అవి కనపడేటట్లుగా కూడా సెట్లు మోడల్గా ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. సో నేనైతే ఖచ్చితంగా ఒక మంచి ఇల్లు కొనుక్కున్నప్పుడు నేనైతే తీసుకొని వస్తాను. బట్ నేను మొన్న వెళ్ళినప్పుడు కొన్ని చిన్నవి అయితే నాకు అవసరమైనవి తీసుకొచ్చుకున్నాను. అవి కూడా వీడియో నేను చూస్తానండి. ఇది సాంబారు కానీ, పప్పుచారు కానీ పోసుకోవటానికి చాలా బాగుంది కదా. 98 రూపీస్ మన ఇంట్లో అనమాట. ఏదన్నా ఇడ్లీలోకి సాంబార్ అలాంటివి పెట్టుకోవటానికి చిన్న బకెట్ అండి, బుజ్జు బకెట్. చాలా బాగుంది. ఇలాంటివి అయితే చాలా క్యూట్గా ఉండేవి. నేను సనత్ నగర్లో చాలాసార్లు చూశాను. అలానే అగ్రోమెక్లో కూకట్పల్లిలో కూడా చూస్తున్నానండి. ఇంకా మనకు స్టీల్ అంటే ఒక ప్రపంచం అనమాట. ఇక్కడ నాకు తెలిసి మరి హైదరాబాద్లో అయితే ఇదే బహుశా పెద్దదై ఉండిద్దండి. ఎందుకంటే ఇది ఫ్యాక్టరీ నుంచి అవుట్లెట్ వస్తుందన్నమాట. చాలా నేను ఇది కొత్త ఏమి కాదు. అంటే నేను ఎప్పుడు సనత్ నగర్కి వెళ్తున్నాను కదా, ఈసారి కూకట్పల్లికి వెళ్దాం అన్నట్లుగా వెళ్ళాను. ఇక్కడ మోడల్స్ ఇంకా చెప్పలేమండి మనము. ఈ మోడల్ ఆ మోడల్ అని ఏముండదు. అసలు సనత్ నగర్లో అయితే అసలు ట్రాలీలు వేసుకుంటారండి. నేను ఒకసారి వెళ్ళినప్పుడు నేను అడిగాను అనమాట, ఒకరు 3 ట్రాలీలకు వేసుకుంటే అదేంటండి 3 ట్రాలీల్లో వేసుకున్నారంటే, ఇది మా బిడ్డ పెళ్ళమ్మ అందుకే తీసుకున్నాము. దాదాపు 45,000 బిల్లు. ఆ బిల్లులు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడే నేను అడిగానండి, ఇంత పెట్టి తీసుకుంటున్నారు కదంటే పెళ్ళి అని చెప్పారనమాట. ఇక్కడ చూసారా మోడల్స్ ఉంటాయండి. అసలుకి చాలా బాగుంటాయి. సెట్లుగా కావాలంటే సెట్ టైప్గా ఉంటుంది, లేదు నార్మల్గా కావాలంటే నార్మల్గా ఉంటుంది. అన్నీ ఉంటాయి అన్నమాట. మన ఓపిక అసలు. నాకైతే ఇలాంటివి ఆల్రెడీ ఉన్నాయండి, నేను చాలా తీసుకున్నాను. బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా వండుకునేవి అల్యూమినియం అనేది అవాయిడ్ చేయమంటున్నారు. అలానే నాన్ స్టిక్ ఇవి కూడా అవాయిడ్ చేయమంటున్నారు కదా. సో నేనైతే ఒక్కసారి కొనట్లేదు కానీ నేను అగ్రోమెక్లోనే తీసుకుంటానండి ఏదైనా కానీ. అంటే నాకు 2-3 కావాల్సి ఉంటే నేను అగ్రోమెక్లోకి వెళ్తాను. అగ్రోమెక్లోకి సనత్ నగర్ కానీ, లేదా కూకట్పల్లి కానీ, దిల్సుఖ్ నగర్ ఇంకెక్కడో ఉందంటండి, నాకు తెలియదు. ఈ రెండే నాకు తెలుసు అనమాట. ఇలాంటిది నేను ఆల్రెడీ లాస్ట్ ఇయరే మనకి పచ్చళ్ళు పట్టుకోవటానికి అవి చాలా బాగుంటాయండి పెద్దవి. ఇంకా మనకి ఎలక్ట్రిక్ కూడా ఇక్కడ ఉంటాయి. అలానే మనకి అల్యూమినియం కూడా ఉంటుంది.
బట్ ఇప్పుడు ఏంటంటే అల్యూమినియంని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిదనేసి అంటున్నారు కాబట్టి అల్యూమినియం అయితే నేను ఉన్నాయి కూడా ఇంట్లో తీసి వెనక పెట్టేశాను. ఒక్కొక్కటి అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే మనం తీసుకునేది 3 లేయర్స్ది తీసుకుంటే బాగుండిద్ది అనేసి. మనకి 500 600లో కూడా రాదండి. అబోవ్ 1500 2000 2005 2500 ఇలా అయితే ఉంటున్నాయి. సో చిన్నగా, ఎందుకంటే మనం ఒక నార్మల్ జీవితం గడిపే వాళ్ళు మరీ అంత కాస్ట్ పెట్టి తీసుకోవాలంటే మనకి అంత కెపాసిటీ లేదండి. బహుశా ఉన్న వాళ్ళు తీసుకుంటారేమో, కానీ నాకైతే అంత లేదనమాట. నేను ఎప్పుడైతే నా దగ్గర ఉంటాయో అప్పుడే నేను వెళ్ళైతే ఒక్కొక్కటికైతే కొనుక్కొచ్చుకుంటూ ఉంటున్నాను. సో నేనేం తీసుకున్నాను అనేది కూడా వీడియో, ఒకవేళ ఇది లెంత్ ఎక్కువైపోతే నెక్స్ట్ వీడియో చేస్తాను, లేదంటే ఈ వీడియోలో వస్తే ఈ వీడియోలోనే పెడతానండి. మనకి ప్లేట్స్ అండి, మెయిన్ ప్లేట్స్, టిఫిన్ ప్లేట్లు కానీ నార్మల్ ప్లేట్లు కానీ చాలా బాగుంటాయండి. ఇక్కడ ఎన్ని రకాలంటే మనకి ఎన్ని కావాలన్నా కానీ వాళ్ళు ఇస్తారు. అంటే మనకి గిఫ్ట్ ఇస్తున్నాం అనుకోండి, ఒక 100 కావాలనుకోండి, 200 కావాలనుకోండి, ఇలా మనకి కావాలంటే ఇస్తారండి. సో నేను ఇది కూడా ఒకటి, అంటే కాఫీ మేకర్ కూడా ఒకటి తీసుకోవాలన్నమాట. అంటే మనమైతే అన్నీ కొనలేమండి. మన ఇంట్లోకి మనకు అవసరం ఏంటో మనకు తెలుస్తుంది కాబట్టి ఆ అవసరాలకు తగ్గట్టుగా వెళ్ళాము. నేనైతే ఈసారి నెక్స్ట్ ఉల్లిపాయలు, ఒక మనకి స్టాండ్లు ఉంటాయి కదండి, అంటే వీల్తో ఉంటాయి కదా, ఉల్లిపాయలు వేసుకోవటానికి, వెల్లుల్లిపాయలు వేసుకోవటానికి కానీ, కూరగాయలు వేసుకోవటానికి కానీ ట్రాలీ ఉంటాయి కదా, నేను ఆ ట్రాలీ కోసం అనేసి వెళ్ళానండి. ప్లస్ నేను తీసుకున్నది కాకుండా మన వ్యూయర్స్ కూడా చూస్తారు కదా అన్నట్లుగా చూస్తున్నాను. సో మీరు ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేదు అంటే మీ దగ్గరలో ఉన్నవాడు కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ అనే ప్లేస్లో మనకి అన్నీ దొరుకుతాయి అన్నమాట. మన ఇంట్లోకి కావాల్సిన ఎలక్ట్రిక్ వస్తువులు కానీ, అలానే మనకి మాఫింగ్లు కానీ, మనకి ఇంకా మన ఇంట్లోకి ఇక్కడ లేనివంటూ ఏమీ ఉండదండి. ఇంట్లోకి కిచెన్కి సంబంధించినవి కానీ, ఫ్లోర్కి సంబంధించినవి కానీ, ఎలక్ట్రిక్ కానీ, అంటే మిక్సీలు, కుక్కర్లు, గ్రైండర్లు, ఇవి ఇలాంటివి అయితే ఇక్కడ సమృద్ధిగా, అలానే బెస్ట్ క్వాలిటీగా, అలాగే మనకి బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువగానే, ఏదైనా మనం బెస్ట్ క్వాలిటీ తీసుకున్నప్పుడు దాని కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందండి. సో మనకి అదనమాట, మంచి అంటే బ్రాండెడ్ అయితే ఇక్కడ ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే నేను చూస్తున్నాను, ఇది ఫస్ట్ టైమే కదండి, చాలాసార్లు వెళ్ళాను నేను. ఇంకా ఫ్లవర్ డెకరేషన్ ఇవైతే అస్సలు కొనలేమండి మనము. ఒక్కో ఫ్లవర్ చాలా కాస్ట్ ఉండిద్ది, బట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. బట్ కొత్త ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఫ్యూచర్లో ఒక మంచి ఇల్లు తీసుకొని ఆ ఇల్లుని మంచి అందంగా డెకరేషన్ చేసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. నిజంగా నాకైతే నా కళ అండి. నేను అసలు యూట్యూబ్లోకి వచ్చిందే నేను దీనికోసం అనమాట. బట్ ఏంటంటే అందరికీ యూట్యూబ్లో సక్సెస్ అనేది రాదండి, వెయిట్ చేయాలి, ఓపిక ఉండాలి అనేసి అంటారు. సో ఖచ్చితంగా అయితే అవి ఉండాలండి. నాకైతే ఈ ప్లేట్లు చాలా బాగా నచ్చినాయి. అంటే మా ఇంట్లో పెద్ద ప్లేట్లు ఉన్నాయి, కానీ ఈ ప్లేట్ నాకు చూడటానికి చాలా క్యూట్గా అనిపించిందండి. మధ్యలో ఉప్మా వేసుకొని చుట్టూతా చట్నీ సాంబారు వేసుకొని తింటే సూపర్ ఉండిద్దండి. ప్లేటు నాకు చాలా క్యూట్ అనిపించింది. దీంట్లో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నవి, వెడల్పుగా ఉన్నవి అలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి బెడ్షీట్లు, టవల్స్, కార్డ్స్, హాట్ బాక్సెస్, ఇలా ఎన్నని మామూలుగా ఉండవండి. అసలుకి చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆఫర్లు కూడా ఉన్నాయండి. నాకు ఏంటంటే కొన్ని వీడియోస్ వాళ్ళు తీయలేదనమాట, పర్మిషన్ లేదు అనేసి అన్నారు. సో కొన్ని మాత్రమే నేను వీడియో అనేది షూట్ చేశాను. ఇంకా స్టీల్ అయితే వావ్ చెఫ్ కానీ, ఇంకా బ్రాండెడ్ ఇవ్వండి, చాలా కడాయి టైప్ కానీ, కుక్కర్లు కానీ. నేను వెళ్ళేది కుక్కర్ కోసం వెళ్తానండి. ఈసారి సన్నత్ నగర్ వెళ్తాను. ఇప్పుడు ఇక్కడికి కుక్కట్పల్లి వెళ్ళాను కాబట్టి నెక్స్ట్ నేను సన్నత్ నగర్కి వెళ్తాను. అలానే మన ఇంట్లో వాల్కి పెట్టుకునే మనకి డివోషనల్ ఫొటోస్ కానీ, ఇత్తడి, రాగి, అల్యూమినియము, స్టీలు, కాపరు,
ఇంకా ఎన్ని ఉంటే అన్ని ఉంటాయండి ఇక్కడైతే. అంటే మనకు ఒకే చోట దొరుకుతాయి అన్నమాట. కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటాయండి. సో మనమైతే అన్నీ కొనలేమండి, వీడియోనే చూపిస్తున్నాను. మనం ఎక్కడ కొంటామండి, అన్నీ మనకు తగ్గ వాటిల్లోనే కొంటామన్నమాట. ఇవి కూడా పాతకాలం, ఇవి ఏమంటారో నాకు తెలియదు కానీ చాలా చాలా బాగున్నాయండి. ఇవి వచ్చేసి 900,000లో ఉన్నాయండి. మనకు అంత అవసరమా ఇవి, జస్ట్ చూడటం వరకేను. సో మీరు ఎవరైనా అగ్రోమెక్లో కానీ షాపింగ్ చేసి వస్తువులు మీకు ఎలా అనిపించినాయో తప్పకుండా కామెంట్స్లో తెలుపుతారు కదండి. దిష్టి కట్టుకున్నాయంటండి, ఆర్టిఫిషియల్, అన్నీ ఆర్టిఫిషియల్ అయిపోతుంది. సిల్వర్ కూడా, జర్మన్ సిల్వర్, ఇలా ఎన్ని ఉన్నాయంటండి. జర్మన్ సిల్వర్ అంటే అసలు మన లాంటి వాళ్ళు కొనరేమో అనుకున్నాను. బట్ ఇవి 1000, 1500, 2000 నేను కొత్తగా యూట్యూబ్లో పెట్టినప్పుడు చూశారు జర్మన్ సిల్వర్ అంటే వామ్మో బాబోయ్ మనం కొనలేమో అనుకున్నా. కానీ ఇవి ఎఫర్టబుల్, అంటే 2000, 3000లోనే ఉన్నాయి. అంటే కొనుక్కునే వాళ్ళకి ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ఎటు వెండి మనం కొనలేం కదా. సో అలా అండి. సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని చెప్తాను.